హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వైజ్ మెంటర్ ఛానల్. నేను మీ అవినాష్ రావురికుటి. నేను కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందామంటే 2025లో సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చా లేదా అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయాలి. 2025లో సేల్స్ ఫోర్స్కి ఎందుకు అంత డిమాండ్ ఉంది, వాట్ ఈస్ ద రీజన్, అండ్ సేల్స్ ఫోర్స్ నేర్చుకున్న వాళ్ళకి చాలా హై ప్యాకేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, విప్రో, టీసీఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సేల్స్ ఫోర్స్ ప్రొఫెషనల్స్ని ఎందుకు హైర్ చేసుకుంటున్నాయి. సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటే కెరియర్ గ్రో అవుతుందా లేదా, అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఏంటి సేల్స్ ఫోర్స్, అసలు సేల్స్ ఫోర్స్ ఏంటి అసలు అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సేల్స్ ఫోర్స్ అనేది ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. అంటే ఏంటంటే, నార్మల్గా ఒక కంపెనీ ఉంటుంది, ఒక ఎక్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్, క్లయింట్స్, కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ లైక్ డేటా అనేది ఉంటుంది. ఆ డేటా అంతా కూడా మనం ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయడానికే మన సేల్స్ ఫోర్స్ అనే టూల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ సేల్స్ ఫోర్స్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది అని అంటే, సేల్స్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, సర్వీసింగ్ యాక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది, మార్కెటింగ్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రీసెంట్గా ఏఐ అనేది పెరిగిపోయిన తర్వాత ఏఐ డ్రివెన్ ఆర్కిటెక్చర్తో చాలా ఫంక్షనాలిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సేల్స్ ఫోర్స్ అనేది మనకు వచ్చేసి ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ లాగా వర్క్ అవుతుంది. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అంటే మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి డేటా తీసుకొని ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు. లైక్ మీరు వచ్చేసి ఒక అమెజాన్ AWSలో ఒక డేటా ఉంది, లేదు మీ గూగుల్ షీట్స్లో ఒక డేటా ఉంది, లేదు అని అనుకుంటే మీ షేర్ పాయింట్లో ఒక డేటా ఉంది, లేదా మీ అకౌంటింగ్ బుక్స్లో ఒక డేటా ఉంది, లేదా ఇంకొక టూల్లో ఇంకొక డేటా ఉంది. ఈ అన్ని డేటాస్ కూడా మనం వచ్చేసి ఒకే చోట స్టోర్ చేసుకోవడానికి ఈ సేల్స్ ఫోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. దీనివల్లే చాలా కంపెనీస్ అనేది సేల్స్ ఫోర్స్ అనేది యూజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అండ్ కాస్ట్ ఎక్కువైనా సరే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు పే ద హై ప్యాకేజ్. సేల్స్ ఫోర్స్ అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను ఈ సేల్స్ ఫోర్స్ టూల్ అనేది ఈరోజు నేర్చుకుంటే నాకు అది నెక్స్ట్ యూజ్ అవుతుందా, అంటే నెక్స్ట్ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో యూజ్ అవుతుందా అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే, ఎస్, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ స్టార్ట్ అయ్యి అరౌండ్ 20 ఇయర్స్ అవుతుంది. ఇంకో 20 ఇయర్స్ కూడా సేల్స్ ఫోర్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకనంటే సేల్స్ ఫోర్స్ వచ్చేసి ఎప్పటికప్పుడు తన ప్లాట్ఫామ్ని అప్డేట్ చేసుకుంటుంది. ఇనిషియల్గా వాళ్ళు వచ్చేసి ఒక సేల్స్ ప్లాట్ఫామ్తోనే స్టార్ట్ చేశారు, బట్ ఈరోజు అరౌండ్ 20 కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సేల్స్, మార్కెటింగ్, సర్వీసింగ్, డేటా క్లౌడ్, తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కస్టమర్కి ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కావాలి, అండ్ వాళ్ళ కరెంట్ రిక్వైర్మెంట్స్ అనేది ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 మంత్స్కి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. అనలైజ్ చేసుకొని వాళ్ళ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాన్ని అప్డేట్ చేసుకొని ఆ ఫీచర్స్ని ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్కి ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు. అంతేకాకుండా రీసెంట్గా ఏదైతే మన ఏఐ అనేది చాలా ఎక్కువైంది, లైక్ ChatGPTయో లేదంటే జెమినీ, ఇవన్నీ ఎక్కువైపోయిన తర్వాత ఈవెన్ సేల్స్ ఫోర్స్ కూడా దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఏఐ మోడల్స్ లైక్ ఏజెంట్ ఫోర్స్ అని చెప్పి వాళ్ళ ఓన్ ఏఐ మోడల్ అనేది ప్రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా డేటాని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవడానికి డేటా క్లౌడ్ అనే ఒక టూల్, ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ని వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో ఇలాగా ఎప్పటికప్పుడు మార్కెట్ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, కండిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అండర్స్టాండ్ చేసుకొని ఈ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అనేది బెటర్ కస్టమర్ సెంట్రిక్గా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఈ టెక్నాలజీయో లేదా ఈ టూల్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో గట్టిగా డిమాండ్ ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి నేర్చుకున్నారంటే చాలా బెనిఫిట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. కంపెనీస్ యూజింగ్ సేల్స్ ఫోర్స్ అంటే ఏ కంపెనీస్ ఈ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి టాప్ కంపెనీస్ చూద్దాం. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఊబర్, ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ని యూజ్ చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు అవర్ ఇండియన్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, క్యాప్జెమినీ, విప్రో, టీసీఎస్, ఈ కంపెనీస్ అన్నీ కూడా యూజ్ చేస్తుంది సేల్స్ ఫోర్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, కొన్ని చిన్న కంపెనీస్ లైక్ స్టార్టప్స్, మిడ్ కంపెనీస్ కూడా సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నాయి అండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా కంపెనీస్ ప్రీవియస్లీ ఒక 100 కంపెనీస్ 200 కంపెనీస్ ఉంటే అది ఎవ్రీ ఇయర్ కూడా ఒక 5 to 10% అనేది ఇంక్రీజ్ అనేది పెరుగుతూనే ఉంది యూసేజ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ. సో దానివల్లే
మనకు వచ్చేసి ఈ సేల్స్ ఫోర్స్ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉందనే అనుకోకుండా వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఈ సేల్స్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాయి. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తారు, హెల్త్ కేర్లో సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తారు, అండ్ ఐటీ ఆపరేషన్లోనూ సేల్స్ ఫోర్స్ అనేది యూటిలైజ్ చేస్తారు. ఈ సేల్స్ ఫోర్స్ అనే దానికి చాలా స్కోప్ అనేది ఫ్యూచర్లో ఉంది, అండ్ కరెంట్లీ ఉంది, అండ్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ఉంటుంది. శాలరీ ప్యాకేజెస్ సేల్స్ ఫోర్స్ డెవలపర్కి ఆర్ సేల్స్ ఫోర్స్ ప్రొఫెషనల్కి నార్మల్గా ఎంత ప్యాకేజెస్ ఇస్తుంటారు అనేది చూద్దాం. సేల్స్ ఫోర్స్ డెవలపర్ అంటే మనం వచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్ నేర్చుకుని ఉండాలి. నీకు వచ్చేసి వాళ్ళకి ఏదైతే సేల్స్ ఫోర్స్ సంబంధించిన అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నీకు వస్తే నీకు వచ్చేసి బెటర్ శాలరీ అనేది పే చేస్తారు. అది కానీ రాలేదు అంటే నీకు ప్రాబబిలిటీ అండ్ తగ్గిపోతుంది. ఎంతెంత శాలరీస్ పే చేస్తుంటారు కంపెనీస్ అని అంటే ఇట్ డిపెండ్స్ టు ద కంపెనీ అండ్ ఇట్ డిపెండ్స్ టు యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ని బేస్ చేసుకొని శాలరీ ప్యాకేజెస్ అనేది మారుతూ ఉంటాయి. బట్ నార్మల్గా జనరలైజ్డ్ స్టాండర్డ్ నేను చెప్తాను. అదేంటంటే మీరు కానీ ఫ్రెషర్ అయితే మీకు వచ్చేసి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ మ్యాక్సిమం ఒక 2 to 4 lakhs ప్యాకేజ్ అయితే మనకి వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ మీరు వచ్చేసి ఫ్రెషర్గా సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే బెటర్ నేర్చుకోవద్దు అని చెప్పి నేను చెప్తాను ఫ్రెషర్స్కి. ఎందుకంటే చాలా చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. దానికి బదులు ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ పర్సన్, ఒక 2 years కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వచ్చేసి ఒక 6 to 8 lakhs ప్యాకేజ్ అనేది ఇస్తారు. అండ్ మీకు 3 years కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 9 lakhs నుంచి 12 lakhs వరకు ఖచ్చితంగా వస్తుంది ప్యాకేజ్. అండ్ మీకు కానీ 4 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఖచ్చితంగా 12 lakhs నుంచి 20 lakhs మధ్య మనం ఎంతైనా డిమాండ్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ మనకు ఉండే సర్టిఫికేషన్స్ని బట్టి అండ్ కంపెనీ బడ్జెట్ని బట్టి, లేదంటే మార్కెట్ సినారియోస్ని బేస్ చేసుకొని ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మన ప్యాకేజ్ అనేది వేరీ చేస్తుంది. మీకు కానీ ఇన్ బిట్వీన్ మీ ఎక్స్పీరియన్స్ 3 to 6 ఉంటే మీరు ఖచ్చితంగా 12 lakhs నుంచి 25 నుంచి 30 lakhs వరకు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు సర్టిఫికేషన్స్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ హై ప్యాకేజ్ కూడా డిమాండ్ చేయొచ్చు అనమాట. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇది 2025 మార్చ్. ఇప్పుడు నేను నేర్చుకుంటే ఒక 3 months తర్వాత నాకు వచ్చేసి వెంటనే జాబ్ వస్తుందా లేదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. అయితే అది ఎవరూ చెప్పలేం ఖచ్చితంగా జాబ్ వస్తుందా రాదా అని అంటే, కానీ సేల్స్ ఫోర్స్కి డిమాండ్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, కాకపోతే మీరు అనుకోవచ్చు ఏంటి నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకున్న వెంటనే నాకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి. నో, దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో చాలా డిమాండ్ ఎలా ఉందో అదేవిధంగా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకు వచ్చేసి చాలా లెస్ పాసిబిలిటీ ఉంది జాబ్ రావడానికి. ఎందుకు అంటే 2022, 2021, 2020 ఈ మధ్యలో వచ్చేసి సేల్స్ ఫోర్స్కి చాలా హై రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. అండ్ ఎవ్రీ కంపెనీ కూడా చాలా ఎక్కువ ప్యాకేజెస్ ఇచ్చేసి వీళ్ళని హైర్ చేసేసుకున్నాయి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే సేల్స్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ అయిపోవడం వల్ల చాలా కంపెనీస్ తీసేయడం జరుగుతుంది. అండ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో వాళ్ళనే ఉంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాయి. స్కిల్ లేకపోతే కంపెనీ నుంచి తీసేస్తూ ఉన్నాయి. కాబట్టి స్కిల్ అనేది మనం ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. 2021, 2022 లాగా బల్క్ రిక్వైర్మెంట్స్ అయితే అసలు లేవు. బల్క్ రిక్వైర్మెంట్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఉన్నాయి రిక్వైర్మెంట్స్, అసలు పూర్తిగా లేవు అంటే ఉన్నాయి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ ఉంది, క్యాప్జెమినీ ఉంది, డెలైట్ ఉంది, టీసీఎస్ ఉంది. టీసీఎస్కి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లో కూడా అట్లీస్ట్ 1 to 2 వాకిన్స్ అవుతున్నాయి ఓన్లీ ఫర్ ద సేల్స్ ఫోర్స్ డెవలపర్. మన హైదరాబాద్లో జరుగుతున్నాయి, బెంగళూరులో జరుగుతున్నాయి, అండ్ చెన్నైలో జరుగుతున్నాయి. అండ్ డిఫరెంట్ కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటున్నాయి. కాకపోతే వందలు అయితే చేసుకోవట్లేదు. ఒక 5 members 10 members. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లొకేషన్ ఉంది, ఈ పర్టికులర్ మంత్కి ఒక 10 openings లేదా 30 openings మాత్రమే తీసుకుంటున్నాయి. ఆ 30 openings-లో నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు బెటర్ ఉండాలి. ఎలాగా నీకు మంచి ఏదైతే నీకు డెవలప్మెంట్ ఉందో అది బాగా తెలిసి ఉండాలి. డిఫరెంట్ టూల్స్ తెలియాలి, కొపాడో తెలియాలి, కాంగా కంపోజర్ తెలియాలి, డాక్యుసైన్ తెలియాలి. ఓకే, ఇలాగా డిఫరెంట్ అదర్ టూల్స్ కూడా తెలియాలి. అండ్ రీసెంట్లీ డెవాప్స్ కూడా అడుగుతున్నారు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం వచ్చేసి సేల్స్ ఫోర్స్ అనేది యాజ్ కంపేర్ టు ద ఆ పర్టికులర్ 2020, 2022 మధ్యలో ఏదైతే డిమాండ్ ఉందో అది ఇప్పుడు కొద్దిగా తగ్గింది, అది వాస్తవం. బట్
ఓవరాల్గా అయితే మనం నేర్చుకుంటే నీకు స్కిల్ ఉంది, నీకు గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఖచ్చితంగా బాగా నేర్చుకున్నావు అంటే ఈజీగా 10 lakhs నుంచి 15 lakhs ఖచ్చితంగా వస్తుంది ఫర్ దట్ ఏదైతే 3 to 4 years ఎక్స్పీరియన్స్ కానీ ఇండివిజువల్ ఏదైనా సరే. సో కాబట్టి వెంటనే సేల్స్ ఫోర్స్ అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించండి గైస్. ఇలా ఈ సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ ఉంటాయి. మన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ ఉంటుంది, కన్సల్టెన్సీ ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మీరు దేంట్లో అయితే స్కిల్ అని మీరు అనుకుంటారో వాటిని బేస్ చేసుకొని మీరు అనేది నేర్చుకొని కంపెనీ స్విచ్ కొడతారా, లేదంటే ప్రీవియస్ టెక్నాలజీ ఇచ్చి సేల్స్ ఫోర్స్ ఇంప్రూవ్ చేస్తారా, అదే మీ చాయిస్. మీకు నేర్చుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. ఐ కెన్ గ్యారంటీ దట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఇంకా సేల్స్ ఫోర్స్ గురించి ఏదైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ, ఏదైనా కన్సర్న్స్ కానీ ఉంటే కింద నేను నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి తగ్గట్టు నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో ఇంకా బెటర్గా ఏమేమి టూల్స్ మీద, లేదంటే ఏమేమి సేల్స్ ఫోర్స్ రిలేటెడ్గా అక్కడ ఏమేమి బెనిఫిట్ ఉంటుంది అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అవినాష్ వరకుటి అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్.